ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, బాబా గారి సందేశాలు ఎవరికైతే అంటే ఎవరి చెవిన పడతాయో, ఎవరైతే దీన్ని చూడగలుగుతున్నారో నిజంగా వాళ్ళకి ఇప్పటి నుంచి కర్మలు కష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి అని చెప్పి అర్థమండి. ఎందుకని అంటే ఏది జరిగినా కూడా అంటే అది మనం మంచి కోసమే అన్న, ఏదైనా వినాలి అన్న ప్రాప్తం ఉంటేనే అది మనం వినగలుగుతాం, చూడగలుగుతాం, చేయగలుగుతాము. అలాంటిదే బాబాగారి వాక్కులు కూడా అదేవిధంగా. ఇందులో భాగంగా ఈరోజు రాజయోగం కలగబోయేవారు మాత్రమే ఇది వింటారు తల్లి. ఇదే నీ జీవితంలో ఆఖరి ఘట్టం, తప్పకుండా తెలుసుకో తల్లి అని చెప్పి మనకి బాబాగారు అయితే చెప్తున్నారండి. ఎందుకు ఇలా రాజయోగం కలగబోయే వాళ్ళు మాత్రమే వింటారు అని అంటే, ఎవరైతే అదృష్టం అనేది ఇక నుంచి కలిసి వస్తుందో, ఎవరైతే ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ని సాధిస్తారో అటువంటి వాళ్ళకే ఈ వీడియో అనేది కనబడుతుంది అని అర్థం. అది ఎలాగో మనం ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక పెద్ద మంచి వ్యాపారి ఉండేవాడు. బిజినెస్ మ్యాన్ అంటారు కదా, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అన్నమాట. అయితే అతను ఏం చేశాడు అని అంటే, ఒక గురువు గారిని కలవాలి అనుకుంటాడు. ఆ గురువు గారు చాలా మంచివారు అని చెప్పి తనకు ఎటువంటి సమస్యలున్నా కూడా అన్నీ తీరుస్తాడు. తనకు ఉండే టెన్షన్ నుంచి, తనకు ఉండే స్ట్రెస్ నుంచి, ఒత్తిడి నుంచి వచ్చేసి, అంటే వ్యాపారం అంటే చాలామందికి టెన్షన్స్ ఉంటాయి కదండి. మనకు కూడా ఎక్కువ టెన్షన్స్ ఉండడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ జరగడం వల్ల అతను ఏమనుకుంటాడు అంటే, వెళ్ళి గురువుగారిని కలవాలి అని చెప్పి అనుకుంటాడు. ఇక అనుకున్నదే తడు వెంటనే ఇంకా వాళ్ళ కింద అసిస్టెంట్లు అందరికీ చెప్తాడు. ఫలానా రోజు నేను గురువుగారిని కలవడానికి వెళుతున్నాను, ముందుగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ చేయండి అని చెప్తాడు. కానీ అసిస్టెంట్లు, మేనేజర్లు అందరూ కూడా సరే అని చెప్తారు. ఇంకా ఆ రోజు రాగానే వచ్చింది. ఇక బిజినెస్ మ్యాను తన వెనుక మంచిగా సెక్యూరిటీ తోటి మంచి బాడీగార్డులు పెట్టుకొని 5గురు మేనేజర్లను పట్టుకొని ఆ గురువు గారిని కలవడానికైతే ఒకరోజు అతని ఆశ్రమానికైతే వెళ్తాడు. అతని ఆశ్రమం చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చిన్నగా ఉంటుంది. చాలా ఇరుకుగా ఒక 2 గదులు మాత్రమే ఉంటాయి. అట్లా చూసి ఏంటి ఇలాగా ఉంది ఆశ్రమం అని చెప్పి మనసులో అనుకున్నా కూడా ఇంకా తప్పదు కదా, కలవాలి అనుకొని అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఆ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ గురువుగారు ఉంటాడు. అతను ఎదురుగా కొంతమంది భక్తులు కూర్చొని ఉంటారు. అట్లా కూర్చొని ఉన్న వ్యక్తులు కానీ గురువుగారు కానీ ఎవరో వచ్చారు అని చూసి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇక గురువుగారిని ఆ భక్తులు ఏవో సమస్యలను పరిష్కారాలను అడుగుతూ ఉంటారు. వాటన్నింటికీ కూడా గురువుగారు సమాధానం చెబుతూ ఉంటారు. ఇక ఈ బిజినెస్ మ్యాను వీళ్ళు అక్కడ నిల్చొనుండి ఒక 10 నిమిషాలు అవుతుంది, పావు గంట అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, అరగంట అవుతుంది, అయినా కూడా గురువుగారు అతన్ని పట్టించుకోరన్నమాట. ఇంకా ఈ బిజినెస్ మ్యాన్కి ఎంత అంటే బాగా కోపం వచ్చేసింది. అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నేను వచ్చి చిన్న ఆశ్రమంలో ఈ గురువుగారి దగ్గర ఇంతసేపు నేను నించుని ఉన్నాను, కనీసం ఈయన వచ్చి నాకు మనుషులతో మాట్లాడటం కూడా మాట్లాడలేదు అని చెప్పి అతనికి మనసులో కోపం వచ్చింది. ఇక కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని మరో 20 నిమిషాలు వెయిట్ చేస్తాడనమాట. ఇంకా వెయిట్ చేసిన తర్వాత కూడా అక్కడ భక్తులు ఇంకా ఉంటారు. గురువుగారు వాళ్ళందరికీ సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక కోపం వచ్చి ఇక ఈయన అంటారు, ఏమనుకుంటున్నావు, అసలు బిజినెస్ మ్యాన్ అంటున్నావు, గురువుగారితోటి అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు నా గురించి, ఏంటి నేను వచ్చి ఎంతసేపు అయింది, నేను ఎవరో అసలు నీకు తెలుసా, నేను తెలిసే ఎంతసేపు నన్ను పక్కన నిల్చోబెట్టావా అని చెప్పి అంటాడు. అంటే గురువుగారు, అయ్యో మీరెవరో నాకు తెలియాల్సిన అవసరమే లేదండి, మీరెవరైనా కానీ నాకు అనవసరం,
కొంచెం సేపు ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేయండి అని నేను ఈ భక్తుణ్ణి పంపించేస్తాను. తరువాత మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని చెప్పి చాలా ఓర్పుగా, చాలా నెమ్మదిగా గురువుగారు సమాధానం చెప్తున్నారనమాట. అయితే అతను ఇంకా వెయిట్ చేసి ఇంకా అంటాడు, నేను నీ కోసం వెయిట్ చేయడం ఏంటి? నేను ఒకటి అనుకున్నాను. నీ గురించి చెప్పమంటావా? నువ్వు అసలు గురువే కాదు. నువ్వు చెప్పేది అన్నీ అబద్ధాలే. నువ్వు గురువు వేషంలో, ఒక స్వామీజీ వేషంలో ముసుగు వేసుకొని జనాలందరినీ కూడా నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు ఒక మోసగాడివి అన్న అభిప్రాయం నాలో ఎప్పుడో వచ్చేసింది అని చెప్పి ఇంకా ఆ మాట అనేస్తాడు. ఆ గురువుగారుని అనేసిన తర్వాత గురువుగారు అంటాడు, నీకు నా మీద అభిప్రాయం వచ్చిందేమో కానీ మీరెవరో నాకు తెలుసండి. మీ గురించి నేను చాలా మంచిగా విన్నాను. మీ గురించి, మీ పలుకుబడి గురించి, మీరు చేసే సహాయాల గురించి, మీ మంచితనాన్ని గురించి నేను చాలా విన్నాను. నాకు నా మీద మనసులో గౌరవం అనేది ఉందండి. ఆ గౌరవం అనేది నాకు పోదు. ఏంటి మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు అని చెప్పి ఆ స్వామీజీ అయితే ఈయన బిజినెస్ మ్యాన్తో అంటాడనమాట. ఇంకా అన్న తరువాత బిజినెస్ మ్యాను అనుకుంటాడు, అందరిలాగానే ఇతను కూడా నన్ను పొగుడుతున్నాడు అని చెప్పి అయినా కూడా ఇంకా తగ్గేదేలే అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి బిజినెస్ మ్యాన్ వెళ్ళిన తర్వాత ఇంకొక రోజు వాళ్ళ నాన్నగారు అక్కడ కూర్చొని ఉంటాడు. ఒక మంచి హాల్లో కూర్చుంటారు ఇద్దరు. వాళ్ళ తండ్రి కొడుకు ఇద్దరు హాల్లో కూర్చుంటే, ఇలా ఫలానా రోజు ఇలా జరిగింది నాన్నగారు, ఇలా బిజినెస్ ఆ స్వామీజీని ఇట్లా నేను అన్నాను, అయినా నన్ను ఇంతసేపు వెయిట్ చేయించారు. నేను ఏదో సహాయం కోసం వెళ్తే ఆయన నన్ను పట్టించుకోలేదు అని చెప్పి అంటే ఏం జరిగింది అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతాడు. అడిగిన తరువాత ఈ బిజినెస్ మ్యాన్ చెప్తాడు, ఇట్లా నాన్నగారు నేను ఈ మాటలు అనేసి వచ్చేశాను అని చెప్పి చెప్తే, గురువుగారు నిన్ను ఏమన్నారు ఒక్కసారి విన్నావు కదా బాబు, దాన్ని బట్టి ఆయన మనస్తత్వం ఏమిటి, ఆయన ఆలోచన పద్ధతి ఏమిటి, ఆయన మంచితనం ఏమిటి అని నీకు ఆయన మాటల్లోనే అర్థమై ఉండాలి. ఆయన మాటల్ని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని మనం గమనించవచ్చు. ఆయన చాలా మంచివారు, చాలా నిదానస్తుడు అన్నమాట. ఆ వ్యక్తి చాలా ఓర్పు కలిగిన వాడు, చాలా తెలివిగలవాడు, చాలా మంచివాడు అని అర్థం దీని అంతటికీ కూడా. ఇక నీ మాటల్ని బట్టి నువ్వు చాలా కోపంగా ఉన్నవాడివి. కొంచెం నీకు తక్కువ అనేది జరిగితే నువ్వు ఓర్చుకోలేని వాడివి. కొంచెం నీకు నచ్చట్లు ఎవరన్నా ప్రవర్తిస్తే అంటే నీలో ఉన్న మంచితనం చచ్చిపోయి అప్పటికప్పుడే నీలో ఉండే రాక్షసుడు బయటికి వస్తాడు అని చెప్పి నీ మనస్తత్వం ఇక్కడ అర్థమైపోయింది అని చెప్పి వాళ్ళ నాన్నగారైతే వాళ్ళ అబ్బాయికి చెప్తాడు. ఇంకా దీన్ని బట్టి మనకి బాబాగారు చెప్పాలి అనుకున్నది ఏంటంటే, చాలామందికి కూడా ఈ రోజుల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు మన గురించి ఎలా చెప్పుకుంటున్నారో, ఇట్లా మాట్లాడుకుంటున్నారు, నేను బయటికి వెళ్తే, నేను ఇట్లా మంచిగా రెడీ అయితే వెళ్తే నన్ను ఇలా చెప్పుకుంటున్నారు, మేము ఇలా మంచిగా ఎదుగుతుంటే ఇలా చెప్పుకుంటున్నారు అని చెప్పి చాలా ఫీల్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అయిపోతాయి అన్నమాట. దానివల్ల చాలామంది ఆ మైండ్లోకి వెళ్ళిపోతారు. అంటే మెంటల్ హాస్పిటల్ దాకా కూడా వెళ్తారనమాట. చివరికి సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతారనమాట. అట్లా తయారైంది ఇప్పుడు లోకం అనేది. ఇప్పుడు ఈ కథ ద్వారా మన బాబాగారు చెప్పాలి అనుకున్నది ఏంటంటే, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటల్ని బట్టి, ఎదుటివారు మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళ మనస్తత్వం ఏమిటి అని మనం అర్థం చేసుకొని, మన నెగిటివ్గా అనిపిస్తే వాళ్ళు కూడా నెగిటివ్ మనుషులని ఆలోచించుకొని ఇక అక్కడితోటి వాళ్ళ మాటల్ని వదిలేయాలి. లేకపోతే వాళ్ళ మాటలు ఎప్పుడూ కూడా పట్టించుకోకూడదు తల్లి. ఇది నువ్వు చాలా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అమ్మా. నువ్వు జీవితంలో మంచిగా ఎదగాలి అంటే కనుక ఈ మాటలు అనేవి చాలా ఉపయోగపడతాయి. అలా కాకుండా నీతో చక్కగా నెమ్మదిగా మంచిగా ఓర్పుగా నీ కోసం మంచి చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాటలు అనేది వాళ్ళు నీతో మాట్లాడే మాటల్ని బట్టి ఉంటాయి.
దాన్ని బట్టి వాళ్ళు నీ మంచి కోరేవాళ్ళు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇదండి మన బాబా గారు మనకు ఇచ్చే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.